హలో వ్యూవర్స్, చాలామందికి గర్భసంచిలో కెమెరా వేసి చూసే పద్ధతి హిస్ట్రోస్కోపీ అనే పద్ధతి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ హిస్ట్రోస్కోపీ అనేది ఏంటి, ఇది ఎవరికి చేయాలి అండ్ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో మనకి గర్భసంచి లోపల పొర అనేది పెరుగుతుంది అండ్ ఈ పొర అనేది బాగా పెరిగి రక్త సరఫరా బాగుండి హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా అందితేనే పొర మనకి పిండం అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బాగుంటాయి. సో మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎన్నో చేస్తూ ఉంటాము. ఐయుఐ అవ్వచ్చు, లేకపోతే జస్ట్ మెడిసిన్స్ ద్వారా ట్రై చేస్తూ ఉంటాం, లేదా ఐవీఎఫ్ ట్రై చేస్తూ ఉంటాము. వీటన్నిటిలో కూడా మనకి గర్భసంచిలో పొర బాగా వస్తేనే ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా మనం స్కాన్లో గర్భసంచిలో పొర ఎంతవరకు బాగా ఫామ్ అవుతుంది, పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా, రక్త సరఫరా బాగానే ఉందా, గర్భసంచిలో ఏమైనా కణుతులు ఉన్నాయా, అడ్డుగోడలు ఉన్నాయా అనేది స్కాన్ ద్వారా చూడటం అనేది జరుగుతుంది. కొంతమందిలో గర్భసంచిలో చిన్న చిన్న కణుతులు కనిపిస్తూ ఉంటాయి, పాలిప్స్ అని అంటాము. అడ్డుగోడ కనిపిస్తూ ఉంటుంది, సెప్టమ్ అని అంటాము. కొంతమందికి గర్భసంచిలో అతుకులు ఉన్నట్టుగా స్కాన్లో తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి కంపల్సరీగా గర్భసంచిలో కెమెరా వేసి ఈ ప్రాబ్లమ్స్ని తొలగించుకోవడానికి ట్రై చేస్తాం. సో గర్భసంచిలో కణితి ఏర్పడితే పాలిపెక్టమీ అనే ప్రాసెస్ చేస్తాం, అంటే ఆ కణితిని కట్ చేసేస్తాం. అడ్డుగోడ ఉంది, సెప్టమ్ ఉంది అంటే సెప్టమ్ని కట్ చేస్తాం, సెప్టల్ రిసెక్షన్ అని అంటాం. కొన్ని గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి పొర లోపల ఉన్నాయనుకోండి, అవి కూడా మనము హిస్ట్రోస్కోపీ ద్వారా తీసేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే కొంతమందికి మనకి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసేటప్పుడు గర్భసంచిలో పొర అనేది తగినట్టుగా పెరగదు. నార్మల్గా గర్భసంచిలో పొర కనీసం 7-8 మిల్లీమీటర్లు లెంత్లో పెరగాలి అండ్ ఒక ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే 3 లైన్స్ లాగా మనకు కనిపించాలి అండ్ రక్త సరఫరా అనేది బాగుండాలి. సో ఇవన్నీ ఉంటేనే మనకి అతుక్కోవడానికి, పిండం అతుక్కోవడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ పారామీటర్స్ ఏవి కూడా సరిగ్గా లేకపోయినా గర్భసంచిలో కెమెరా వేసి ఏ ప్రాబ్లం వల్ల మనకి పొర సరిగ్గా పెరగట్లేదు అని తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా టీబీకి సంబంధించిన చేంజెస్ ఉండొచ్చు, లేదా గర్భసంచిలో అతుకులు ఏర్పడి పొర సరిగ్గా పెరగకపోవచ్చు. సో ఇలాంటివి ఎన్నో సమస్యల వల్ల మనకి పొర సరిగ్గా పెరగకపోవచ్చు. అది మనము హిస్ట్రోస్కోపీ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఈ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? సో హిస్ట్రోస్కోపీ అనేది ఒక చిన్న ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అండి. దీంట్లో మనము గర్భసంచిలోకి ఒక కెమెరా వేసి ఈ కెమెరా ద్వారా మనము స్క్రీన్ మీద లోపల ఉన్నది గమనించుకోవచ్చు. సో గర్భసంచి లోపల ఎలా ఉంది, పొర ఎలా ఉంది, కణుతులు ఉన్నాయా, అడ్డుగోడ ఉందా, గర్భసంచిలోకి ట్యూబ్స్ ఓపెన్ అయ్యేది ఆ భాగం బాగానే ఉందా, అవన్నీ కూడా మనకి ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా తెలుస్తుంది. హిస్ట్రోస్కోపీ అనేది మత్తిచ్చి చేస్తాం యూజువల్లీ. ఆఫీస్ హిస్ట్రోస్కోపీ అనే ప్రాసెస్ కూడా ఉంటుంది. అది చాలా సన్న హిస్ట్రోస్కోప్ తోటి చేయొచ్చు, మత్తు లేకుండా కూడా చేయొచ్చు. కాకపోతే ఆఫీస్ హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు లోపల కనుక మనకి ఏదన్నా తేడా కనిపిస్తే దాన్ని అక్కడికక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో ఎక్కువ శాతం మేము హిస్ట్రోస్కోపీ అనేది మత్తిచ్చి చేయడం జరుగుతుంది. సో మత్తివ్వాలి అంటే పేషెంట్కి ముందుగానే అన్ని టెస్ట్లు చేస్తాము, అన్నీ చూసుకొని అన్నీ ఫిట్గా ఉన్నప్పుడు మనము ఒకరోజు పరిగణింపునే అడ్మిట్ అవ్వమని చెప్తాము. ప్రొసీజర్ చేసి యూజువలీ ఒక 4-5 అవర్స్లో పేషెంట్ నడుచుకుంటూ ఇంటికి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రొసీజర్లో మనకి సంతానలేమి సమస్యకి కారణం ఏంటి తెలియడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కారణాలని మనం నివారించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పాలిపెక్టమీ ద్వారా, సెప్టల్ రిసెక్షన్ ద్వారా, లేదా మనకి బయాప్సీ తీయడానికి కానీ, లేదా అతుకులు ఉంటే కట్ చేయడానికి కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో హిస్ట్రోస్కోపీ అయితే కంపల్సరీగా అందరికీ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమందికే పొర సరిగ్గా రాని వాళ్ళకి, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటేనే ఇది సజెస్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ప్రతి పేషెంట్కి, పిల్లలు పుట్టని వాళ్ళందరికీ కూడా హిస్ట్రోస్కోపీ చేయాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.